ఇవాళ క్యాబేజీతోటి మంచి రెసిపీ అండి. క్యాబేజీ ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని సన్నగా కట్ చేసేసి బ్లెండర్లో వేసేసి ఏంటంటే మీరు విప్పులో పెట్టేసి గ్రైండ్ చేయండి. మెత్తగా అవ్వకూడదు అనమాట, కొంచెం కోర్స్గా ఉండాలి, పేస్ట్ లాగా అవ్వకూడదు. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండి. పచ్చిమిరపకాయలు నా దగ్గర కారం లేనివి, అందుకని అన్ని వేస్తున్నాను. పిల్లలు తింటారు కదండి, కొంచెం కారం చూసుకుని వేసుకోండి. ఇవైతే పెద్ద కారం లేవన్నమాట. క్యాబేజీ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టేయండి. ఈ లోపల అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసుకుందాము. క్యాబేజీ నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా, అందుకని అనమాట. పక్కన పెట్టేసామంటే వాటర్ ఎంత వస్తుందో అంతా వచ్చేస్తుంది. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసి ఇందులో కలిపేయాలన్నమాట. ఇందులో అంతా కూడా మనం ఇప్పుడు రైస్ ఫ్లోర్ అవి కలుపుకుంటాం అనమాట. రైస్ ఫ్లోర్ ఏమో 1 కప్పు తీసుకున్నానండి. నెక్స్ట్ ఏమో బేసిన్ శనగపిండి అనమాట. శనగపిండి కూడా సేమ్ కప్పుతో కప్పు తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇందులోనండి వాటర్ పోయక్కర్లేదు, క్యాబేజీ వచ్చిన వాటరే సరిపోతుంది. ఎర్రకారం అండి, కలర్కి తీసుకున్నాను, కాశ్మీరీ కారం అనమాట. వాము అండి, వాము వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం శనగపిండి కూడా వేసాం కదా, అందుకని అనమాట. వాము, నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం ఈనో వేసానండి. ఈనో అంటే వంట సోడా కానీ ఈనో కానీ ఏదో ఒకటి వేసుకుని లాస్ట్కి నిమ్మకాయ పిండి వేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిపేసరికి మనకి చక్కగా మంచిగా చపాతీ పిండిలాగా వస్తుందండి. ఎక్స్ట్రా వాటర్ అయితే పోయక్కర్లేదు, అసలు వాటర్ పోయొద్దు. 1 పావు స్పూన్ వంట సోడా వేసాను. దాని మీద కొంచెం నిమ్మకాయ పిండి వేస్తే కనుక మనకి ఆ ఘాటు వాసన లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా అండి, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇడ్లీలాగా చేసేసుకోవడం అండి. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే స్టీమ్ మీద ఉడికిస్తాం కదా, నేను అందుకు నా షేప్ చేశాను అనమాట. ఇడ్లీలాగా చేసుకుని మన స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పెడితే సరిపోతుందండి. పైన నూపప్పు అద్దుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నూపప్పు పచ్చిగానే అద్దుకుంటే బాగుంటుంది. స్టీమ్ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసేసి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఏంటంటే ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆయిల్ నచ్చిన వాళ్ళు చూడండి లోపల ఎంత బాగా వచ్చిందో నిజంగా. అదేంటంటే కొంచెం వంట సోడా వేయడం వల్ల అనమాట. నేనైతే డీప్ ఫ్రైనే చేశానండి. నూనె అస్సలు పీల్చలేదు, అస్సలు ఆయిల్ పీల్చలేదు, అందుకని అలాగే వేసాను. టేస్ట్ ఇలా అయితేనే బాగుంటుంది అనిపించింది. ఎయిర్ ఫ్రై అయితే మరీ డ్రైగా అనిపించింది. దీని ఏంటంటే టమాటా కెచప్తో తింటే కనుక బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.